ఈరోజు దత్తాత్రేయ జయంతి. ఈ సందర్భంగా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి దత్తాత్రేయుడిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా దత్తాత్రేయ జయంతి సందర్భంగా గృహంలో పూజా మందిరంలో దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరణ చేసుకొని దత్తాత్రేయుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామిని తెల్లటి పుష్పాలతో, పసుపచ్చటి చామంతి పూలతో పూజిస్తూ శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత దత్తాత్రేయుడికి అరటిపండు ముక్కలు, రవ్వ లడ్డు, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. ఇలా చేయటం ద్వారా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఈరోజు పఠించినా లేదా విన్నా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఔదుంబర వృక్షం, మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపం. శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి ఈరోజు మేడి చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఎక్కడైనా దేవాలయంలో ఉన్న మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందుగా మేడి చెట్టు దగ్గర శుభ్రం చేసుకొని అక్కడ బియ్య పిండితో ముగ్గు వేయాలి. ఆ తర్వాత మేడి చెట్టు మొదట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి మేడి చెట్టు సమీపంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఒక పసుపు రంగు దారాన్ని మేడి చెట్టు కొమ్మకు చుట్టాలి. దీనివల్ల విశేషంగా గురుబలం పెరుగుతుంది, దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. దీనివల్ల ఔదుంబర వృక్షం రూపంలో ఉన్న దత్తాత్రేయుడి అనుగ్రహం కలిగి శత్రుబాధల నుంచి, దృష్టి దోషాల నుంచి బయటపడి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దేవాలయ ప్రాంగణంలో కానీ, మీ గృహంలో కానీ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించినట్లయితే జీవితంలో వచ్చే అన్ని రకాలైన కష్టాలు, సమస్యల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం పఠించే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు దత్తాత్రేయ ఆలయ ప్రాంగణంలో కానీ, తులసి కోట దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, పూజా మందిరంలో కానీ ఇలా ప్రత్యేకమైన శక్తివంతమైన ప్రదేశాలలో, నదీ తీరాలలో కానీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు.